వెల్కమ్ టు పీకేఆర్ టెక్నాలజీ. ఈ క్లాస్ లో మనం కౌంటింగ్ నెంబర్ ఆఫ్ డిజిట్స్ గురించి తెలుసుకోబోతున్నాం. అంటే మనం ఏదైనా ఒక నెంబర్ ఎంటర్ చేసేటప్పుడు ఆ నెంబర్ లో ఎన్ని డిజిట్స్ ఉన్నాయో కౌంట్ చేసి మనకు అవుట్పుట్ రావాలన్నమాట. దానికోసం సి లాంగ్వేజ్ లో ప్రోగ్రామింగ్ ఎలా బిల్డ్ చేయాలో ఈ రోజు మనం కంప్లీట్ గా డిస్కస్ చేసుకుందాం. అంటే మనకి ఫస్ట్ ప్రాబ్లం మనకు అర్థం అవ్వాలి. ఆ ప్రాబ్లం ఏంటి మనకు తెలిస్తే అప్పుడు దాని మీద కోడ్ ఎలా రాయాలో, ఇన్పుట్ ఏం తీసుకోవాలో మనకు తెలుస్తుంది. మనకు అవుట్పుట్ ఏం కావాలో మనకు ఐడియా ఉంటే ఇన్పుట్ ఏమి ఇవ్వాలో మనకు ఐడియా వస్తుంది అనమాట. సో ఇక్కడ ప్రాబ్లం ఏముంది, కౌంటింగ్ నెంబర్ ఆఫ్ డిజిట్స్ అని ఉంది. కౌంటింగ్ నెంబర్ ఆఫ్ డిజిట్స్ అంటే ఏంటో మనకు తెలిస్తేనే మనం ఇన్పుట్ ఇవ్వగలం. ఇన్పుట్ ఇస్తేనే మనకు అవుట్పుట్ వస్తుంది. సో అవుట్పుట్ బట్టి మనకి ఏ అవుట్పుట్ కావాలో ఆ అవుట్పుట్ తగ్గట్టు మనం ఇన్పుట్ ఇచ్చుకోవాలి, అవునా కదా? సో ముందు మనకి ప్రాబ్లం మీద ఒక ఐడియా ఉండాలన్నమాట, ఒక అవగాహన ఉండాలి. సో ఇక్కడ కౌంటింగ్ నెంబర్ ఆఫ్ డిజిట్స్ అంటే ఏంటి లేదండి, క్లియర్ చెప్తా చూడండి. ఇప్పుడు ఫర్ సపోజ్ 1 2 3 4 5 6 ఉంది, ఓకేనా? సో ఇది ఒక నెంబర్ అనమాట. ఏంటి, 1,23,456 అనమాట ఈ నెంబర్ లో ఇవి ఇండివిజువల్ గా ఎన్ని డిజిట్స్, 1 2 3 4 5 6. నెంబర్ ఆఫ్ డిజిట్స్ ఎన్ని, 6 ఉన్నాయి, అంతే కదా? 1 2 3 4 5 6. సో 6 డిజిట్స్ ఉన్నాయి కదా. సో ఇంకో నెంబర్ చూడండి. సో ఈ నెంబర్ చూడండి, ఇది ఏంటిది, 56,78,910 అని ఉందన్నమాట. సో ఇందులో ఎన్ని డిజిట్స్ ఉన్నాయి, నెంబర్ ఆఫ్ డిజిట్స్ ఎన్ని ఇండివిజువల్, 5 1 6 1 7 1 8 1 9 1 1 1 0 1 1 2 3 4 5 6 7. సో మొత్తం ఎన్ని డిజిట్స్ ఉన్నాయి, 7 డిజిట్స్ ఉన్నాయి అనమాట. సో అర్థమవుతుందా? సో మనం చూడగానే మనం చెప్పేస్తున్నాం, అదివంతా తక్కువ నెంబర్స్ కాబట్టి. ఇన్ కేసు ఈ బోర్డు మొత్తం పెద్ద నెంబర్ ఇచ్చామనుకోండి, బోర్డు మొత్తం మాన్యువల్ గా ఇవ్వాలంటే చాలా కష్టం కదా. మనం లెక్కెట్టుకుంటూ ఒక్కొక్క నెంబర్ లెక్కెట్టుకుని ఎన్ని నెంబర్స్ ఉన్నాయో చేయాలంటే చాలా కష్టం కదా. ఇప్పుడు మన స్టూడియో అంటే నెంబర్స్ ఉన్నాయండి వాల్ కి, ఈ స్టార్టింగ్ నుంచి చివరికి లెక్కెట్టాలంటే 2 రోజులు పడుతుందో తెలియదు లెక్కెట్లే. సో 10 డిజిట్స్ 5 డిజిట్స్ అయితే కౌంట్ చేస్తాను. 1 lakh 10 lakh 1 crore 1 million అయితే కష్టం కదా. సో అందుకే దానికోసమే మన సి లాంగ్వేజ్ లో కోడ్ రాసుకుంటే ఎన్ని డిజిట్స్ నెంబర్ అయినా సరే మనం ఎంటర్ చేస్తే అవి ఎన్ని డిజిట్స్ ఉన్నాయో మనకి ఈజీగా చెప్పేస్తుంది. ఇన్ఫైనట్ ఎంత నెంబర్ అని ఇచ్చుకోవచ్చు మనం, ఓకేనా? సో ఆ నెంబర్ ఎంటర్ చేయగానే అవి ఎన్ని డిజిట్స్ ఉన్నాయి విత్ ఇన్ సెకండ్ లో మనకు అవుట్పుట్ వస్తుంది అనమాట. దానికోసం ఇప్పుడు కోడ్ రాసి మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఎండ్ వరకు చూడండి, ఎవరు మిస్ అవ్వదు. చాలా సింపుల్ ఈ ప్రోగ్రామ్, అర్థమైందా? చాలా సింపుల్. మనకు ఐడియా వచ్చింది కదా, కౌంటింగ్ ఎలా చేయాలో ఒక ఐడియా ఉంది కదా. సో ఇన్పుట్ ఏం తీసుకోవాలో, అవుట్పుట్ ఎలా తీసుకోవాలో ఒక చిన్న కోడ్ రాస్తే, చిన్న కోడింగ్ అండి, ఓకేనా? చిన్న కోడింగే. మీరు ఎండ్ వరకు చూడండి, మీకు సింపుల్ గా అర్థమవుతుంది. చూడండి, కౌంటింగ్ నెంబర్ ఆఫ్ డిజిట్స్. సో ఏదైనా ఒక నెంబర్ లో ఎన్ని డిజిట్స్ ఉన్నాయో ఇండివిజువల్ అవి ఎన్ని ఉన్నాయి అనేది మనం ఈ కోడ్ రూపంలో ఈజీగా తెలుసుకోవచ్చు అనమాట. ఈ ప్రోగ్రామ్ రూపంలో ఒక నెంబర్ లో ఎన్ని డిజిట్స్ ఉన్నాయి, ఇప్పుడు మన ఫోన్ నెంబర్ ఉందండి, మన ఫోన్ నెంబర్ లో ఎన్ని డిజిట్స్ ఉన్నాయో ఈజీగా కౌంట్ చేసి మనకు అవుట్పుట్ ఇస్తుంది అనమాట. ఫర్ సపోజ్ మన ఫోన్ నెంబర్ లో నా నెంబర్ తీసుకోండి, అందులో నెంబర్ ఎంటర్ చేస్తే ఎన్ని డిజిట్స్ ఉంటాయో అది ఈజీగా కౌంట్ చేసి మనకు అవుట్పుట్ ఇస్తుంది అనమాట, ఓకేనా? సో అదే విధంగా ఇప్పుడు సో చిన్న నెంబర్స్ అయితే మనం మాన్యువల్ గా చెప్పి వచ్చింది 2 డిజిట్స్ ఉన్నాయన్నది. ఒక్కోసారి పెద్ద నెంబర్ ఎంటర్ చేయాలంటే ఎంటర్ చేస్తాం అనుకోండి, అప్పుడు అందులో 2 డిజిట్స్ మనం ఉపయోగించామో మనకు తెలియదు. ఈ ప్రోగ్రామింగ్ లో మనం నెంబర్ ఎంటర్ చేయగానే అందులో 2 డిజిట్స్ ఉన్నాయో ఎన్ని డిజిట్స్ ఉన్నాయో ఈజీగా కౌంట్ చేసి మనకు అవుట్పుట్ ఇస్తుంది అనమాట. సో ఇప్పుడు ఇది ఇంటర్నల్ గా ఎగ్జిక్యూట్ చేయి మనకు అవుట్పుట్ ఎలా చేస్తుందో ఇప్పుడు మీకు చూపించబోతున్నా. లైన్ 2 లైన్ ఎగ్జిక్యూట్ చేసి చూపిస్తాను చూడండి. లైన్ 2 లైన్ అది ఎలాగా ఎగ్జిక్యూట్ అవుతుంది, అవి మనకు అవుట్పుట్ ఎలా చేస్తుందో ఇప్పుడు ఇంటర్నల్ గా మీకు చేసి చూపిస్తాను. ప్రతి ప్రోగ్రామింగ్ కూడా అలాగే చేస్తున్నా, ఈ ప్రోగ్రామింగ్ కూడా అలాగే మీకు చేసి చూపిస్తాను చూడండి. సో ఫస్ట్ ఇక్కడికి వచ్చాం, ఏముంది, యాజ్ ఇంక్లూడ్ stdio.h ఉంది. సో నెక్స్ట్ లైన్ లోకి వచ్చాం. నెక్స్ట్ లైన్ లో ఏముంది, ఇంట్ మెయిన్ ఉంది. మెయిన్ అంటే ఏంటి, మెయిన్ ఫంక్షన్ స్టార్ట్ అయ్యింది. మెయిన్ ఫంక్షన్ అంటే ఏంటి, మెయిన్ ఫంక్షన్. సో ఇక్కడ నుంచే మెయిన్ కంటెంట్ అంటే ఇక్కడ నుంచే ఉంటుంది. సి లాంగ్వేజ్ ఎప్పుడు కూడా మెయిన్ ఫంక్షన్ ఎక్కడైతే ఉంటుందో అక్కడి నుంచే ఎగ్జిక్యూషన్ అవ్వడం మొదలవుతుంది. మెయిన్ ఫంక్షన్ ఎక్కడైతే ఉంటుందో అక్కడి నుంచే సి ప్రోగ్రామ్ అనేది ఎగ్జిక్యూట్ అవుతుంది, అర్థమవుతుందా? సో ఇక్కడ 10 లైన్స్ ఆఫ్ ప్రోగ్రామింగ్ కాబట్టి మెయిన్ ఫంక్షన్ ఇక్కడ ఉంది, ఎగ్జిక్యూషన్ జరుగుతుంది. అదే కొన్నిసార్లు హండ్రెడ్స్ ఆఫ్ లైన్స్ ప్రోగ్రామింగ్ ఉంటుంది. ఎక్కడైతే మెయిన్ ఫంక్షన్ ఉంటుందో అక్కడి నుంచి ఎగ్జిక్యూషన్ అవ్వడం మొదలవుతుంది అనమాట. పేరులోనే ఉంది మెయిన్ అనేది, ముఖ్యమైనది. మనకు కావాల్సిన అవుట్పుట్ కోసం మనం ఇవ్వాల్సిన ఇన్పుట్ అంతా ఎందులోనే ఉంటుంది. దీని ఆధారంగానే మనకు అవుట్పుట్ వస్తుంది, ఓకేనా?
సో ఇక్కడ ఓపెన్ కర్లీ బ్రాకెట్ ఇచ్చాం. ఓపెన్ కర్లీ బ్రాకెట్ ఇచ్చామంటే మెయిన్ ఫంక్షన్ స్టార్ట్ అవబోతుంది అని అర్థం అనమాట. సో లాస్ట్ లోకి వస్తే క్లోజ్డ్ కర్లీ బ్రాకెట్ ఉంటుంది. క్లోజ్డ్ కర్లీ బ్రాకెట్ అంటే ఏంటంటే మెయిన్ ఫంక్షన్ క్లోజ్ అయిపోయింది అంటే ప్రోగ్రామింగ్ అనేది ఎండ్ అయిపోయింది అర్థం అనమాట. సో మెయిన్ ఫంక్షన్ స్టార్ట్ అయింది కదా, ఓపెన్ బ్రాకెట్ ఇచ్చాం, లోపలికి వచ్చాం. లోపల ఏముంది, ఇంట్ అనే డేటా టైప్ ఉంది. ఇంట్ డేటా టైప్ ఉంది. దీనికి మనం రెండు వేరియబుల్స్ అసైన్ చేసాం అనమాట. ఎన్ అనే వేరియబుల్ ఒకటి, కౌంట్ అనే వేరియబుల్ ఒకటి. ఎన్ వేరియబుల్ ఎందుకు తీసుకున్నాం అంటే మనం ఒక నెంబర్ ఇవ్వాలి కదా, ఏ నెంబర్ అయితే ఇస్తామో మనకి ఆ నెంబర్ లో ఎన్ని డిజిట్స్ ఉన్నాయో కనుక్కోవాలి కదా. కనుక్కోవడం కోసం ఒక నెంబర్ ఎంటర్ చేయాలి కదా. ఆ నెంబర్ ఎంటర్ చేయడం కోసం ఎన్ అనే వేరియబుల్ ని ఉపయోగిస్తాం అనమాట. ఈ ఎన్ అనే వేరియబుల్ కి మనం ఏ నెంబర్ లో ఎన్ని డిజిట్స్ ఉన్నాయో కౌంట్ చేయడం కోసం ఒక నెంబర్ ఎంటర్ చేస్తామో ఆ నెంబర్ అనేది ఈ ఎన్ వేరియబుల్ లోనే స్టోర్ అవుతుంది అనమాట. ఈ ఎన్ వేరియబుల్ కి చెప్పాలి. ఈ కౌంట్ ఎందుకంటే కౌంట్ వేరియబుల్ ఎందుకు, మనం ఇచ్చిన నెంబర్ లో ఎన్ని డిజిట్స్ ఉన్నాయో మనకు అవుట్పుట్ కనపడాలి కదా. ఫర్ సపోజ్ మనం ఇచ్చిన నెంబర్ లో 100 డిజిట్స్ ఉన్నాయి అనుకో, 100 అని మనకు అవుట్పుట్ కనపడాలి కదా. డిజిట్స్ కౌంటింగ్ ఎక్కడి నుంచి మొదలవుతుంది, 0 నుంచి స్టార్ట్ అవుతుంది కాబట్టి ఈ కౌంట్ కి 0ని అసైన్ చేసాం. 0ని అసైన్ చేయడం జరిగింది. ఓకేనా. సో నెక్స్ట్ లైన్ లోకి వస్తాం. నెక్స్ట్ లైన్ ఏముంది, ప్రింట్ ఎఫ్ ఉంది. ఇక్కడికి వచ్చిన తర్వాత ప్రింట్ ఎఫ్ ఉంది. ప్రింట్ ఎఫ్ ఫంక్షన్ పని ఏంటి, వాల్యూని ప్రింట్ చేయాలి. ఏ వాల్యూని ప్రింట్ చేయాలి, ఓపెన్ బ్రాకెట్ క్లోజ్డ్ బ్రాకెట్ మధ్యలో ఏ వాల్యూ అయితే ఉంటుందో ఆ వాల్యూని ప్రింట్ చేయాలి. ఏముంది, ఎంటర్ ఏ నెంబర్ అని ఉంది. సో అవుట్పుట్ లో మీకు ఆ నెంబరు ప్రింట్ అవుతుంది అనమాట. ఇక్కడ అవుట్పుట్ రాస్తాం చూడండి. ఎంటర్ ఏ నెంబర్ అని ఈజ్ ఈక్వల్ టు అని ఇక్కడ కర్సర్ బ్లింక్ అవుతూ ఉంటుంది మీకు అవుట్పుట్ లో. సిస్టమ్ లో రన్ చేసిన తర్వాత ఇక్కడ కర్సర్ బ్లింక్ అవుతూ ఉంటుంది ప్రింట్ అయిన తర్వాత. ఎందుకు, నెక్స్ట్ లైన్ లోకి రండి. నెక్స్ట్ లైన్ లో ఏముంది, స్కాన్ఎఫ్ ఉంది. స్కాన్ఎఫ్ అనేది టు రీడ్ ద డేటా ఆన్ కన్సోల్ ఇన్ రన్ టైమ్. రన్ టైమ్ లో డేటాను రీడ్ చేసుకోవడం స్కాన్ఎఫ్ యొక్క పని అనమాట. ఏ డేటాను తీసుకుంటుంది, ఎన్ వేరియబుల్ యొక్క డేటాను తీసుకుంటుంది. ఎన్ వేరియబుల్ డేటాను ఎందుకు తీసుకుంటుంది అంటే మనకి ఒక నెంబర్ ఎంటర్ చేస్తాం కదా, మనకి పలానా నెంబర్ ఎంటర్ చేసేటప్పుడు ఆ నెంబర్ లో ఎన్ని డిజిట్స్ ఉన్నాయో కావాలి కదా. సో ఆ ఎంటర్ చేయడం కోసం ఎన్ వేరియబుల్ ని మనం ఇచ్చామన్నమాట. స్కాన్ఎఫ్ కి ఎన్ వేరియబుల్ డేటాను రీడ్ చేయడం ఎలా తెలుస్తుంది, ఇక్కడ మన ఆ వేరియబుల్ ముందు ఎండ్ ఆపరేటర్ ఉపయోగిస్తాం అన్నమాట. ఏ వేరియబుల్ డేటా అనేది రీడ్ చేయాలనుకుంటుందో ఆ వేరియబుల్ ముందు ఎండ్ ఆపరేటర్ మనం ఉపయోగించాలన్నమాట స్కాన్ఎఫ్ లో. చూడండి ఇక్కడ ఆ వేరియబుల్ కి ఇచ్చిన డేటా అనేది ఇక్కడ స్టోర్ అవుతుంది అనమాట. ఓకేనా. స్టోర్ అయ్యి మనకి ఇక్కడ చూడండి వీటికి మెమొరీ అనేది ఎలికేట్ అవుతుంది అనమాట. ఎన్ కు ఒక మెమొరీ అనేది ఎలికేట్ అవుతుంది, కౌంట్ కి ఒక మెమొరీ అనేది ఎలికేట్ అవుతుంది. దీని అడ్రస్ వచ్చేసి 1000, దీని అడ్రస్ వచ్చేసి 1001. సో ఎన్ కి మనం ఇంకా వాల్యూ ఏమి ఇవ్వలేదు కాబట్టి గార్బేజ్ వాల్యూ ఉంటుంది. కౌంట్ కి మనం 0 వాల్యూని అర్థం చేస్తాం. 0 అనేది కౌంట్ లో స్టోర్ అవుతుంది అనమాట. అప్పుడు అక్కడ 0 ఉంటుంది. ఓకేనా. సో ఇక్కడ వచ్చిందా మీకు, ఫర్ సపోజ్ ఎన్ వేరియబుల్ కి మనం ఒక వాల్యూని అర్థం చేస్తాం. ఏంటి, 1 2 3 అంటే 123 అనే నెంబర్ 3 డిజిట్ నెంబర్ ఎంటర్ చేసాం అనమాట. అప్పుడు ఎన్ వేరియబుల్ లో ఆ గార్బేజ్ వాల్యూ పోయి మనం ఎంటర్ చేసిన నెంబర్ ఉంటది అనమాట. 1 2 3 అనేది అంటే 123 అనేది ఉంటది అనమాట. సో నెక్స్ట్ లైన్ దగ్గర రండి. అప్పుడు ఇక్కడ మీకు 123 అని ప్రింట్ అవుతుంది. ప్రింట్ అయిన తర్వాత నెక్స్ట్ లైన్ లోకి వస్తుంది. నెక్స్ట్ లైన్ లో ఏముంది, వైల్ లూప్ ఉంది. వైల్ లూప్ ఏంటి, వైల్ లూప్ లో కండిషన్ ఉంది. కండిషన్ చెక్ చేయాలి కదా. కండిషన్ ఏముంది అక్కడ, ఎన్ గ్రేటర్ దాన్ 0 ఉంది. సో ఎన్ కన్నా ఇక్కడ మనం గ్రేటర్ దాన్ ఇచ్చుకోవచ్చు, నాట్ ఈక్వల్ అనే ఇచ్చుకోవచ్చు. ఎందుకంటే 0 కన్నా పెద్ద అయితేనే కదా. మనం ఇచ్చిన నెంబర్ 0 కాకపోతేనే కదా అందులో 1 డిజిట్ ఉందా, 2 డిజిట్ ఉందా, లేక 10 ఉందా, 100 డిజిట్స్ ఉన్నాయని తెలుస్తుంది. ఇన్ కేసు మనం 0 ఇచ్చామనుకోండి మనకేమొస్తుంది, అవుట్పుట్ 0నే వస్తుంది. ఇది కానీ అందులో ఏ డిజిట్స్ లేవు కాబట్టి 0 అంటే ఏంటి, 0 అందులో ఏ డిజిట్స్ లేవు అంటే 0 కన్నా ఎక్కువే లేవు. ఫర్ సపోజ్ 1 ఇచ్చామనుకోండి 1 అనే 1 డిజిట్ ఉందని మన కౌంట్ వస్తుంది. 2 ఇచ్చామనుకోండి 1 డిజిట్ ఉందని కౌంట్ వస్తుంది. అదే ఫర్ సపోజ్ మీరు 1 ఇచ్చారండి, మనకు 1 డిజిట్. 2 ఇచ్చినా అది ఎన్ని డిజిట్స్, అవి ఒకటే కదా. 3 ఇచ్చినా ఇవి ఎన్ని డిజిట్స్, ఒకటే కదా. సో అవుట్పుట్ మనకు ఒకటనే వస్తుంది, 1 డిజిట్ అనే వస్తుంది. అదే ఫర్ సపోజ్ 1 5 ఇచ్చారండి, 15 ఇచ్చారండి, ఏదో 2 డిజిట్స్ ఉన్నాయి, 2 ఉన్నాయి, 1 ఒకటి ఉంది, 5 ఒకటి ఉంది. అవుట్పుట్ మనకి ఏం వస్తుంది, 2 వస్తుంది. ఫర్ సపోజ్ 27 ఇచ్చారండి, 2 ఒక డిజిట్, 7 ఒక డిజిట్, మొత్తం ఎన్ని డిజిట్స్ 2, మనకు అవుట్పుట్ కూడా 2 వస్తుంది. ఓకేనా. సింగిల్ డిజిట్ నెంబర్ 0 to 9, 1 to 9 సింగిల్ డిజిట్ నెంబర్ ఎంటర్ చేస్తే 1 అనే వస్తుంది. 10 to 99 డిజిట్ లో నెంబర్ మీరు ఎంటర్ చేస్తే 2 వస్తుంది. 100 to 1000 లోపు మీరు ఎంటర్ చేస్తే 3 వస్తుంది. 1000 to 10,000 లోపు మీరు ఎంటర్ చేస్తే 4 డిజిట్ వస్తుంది. అర్థమైందా. సో ఎన్ని డిజిట్స్ ఉంటే అన్ని డిజిట్స్ కౌంట్ అవుతాయి అనమాట. ఓకేనా. సో ఇక్కడ ఎంత ఎంటర్ చేసాం, 123 ఉంది. గ్రేటర్ దాన్ 0 కండిషన్ ఏమైంది, ట్రూ అయింది. 0 కన్నా 123 పెద్దది కదా.
సో లోపలికి వస్తాం. లోపల ఏముంది? కౌంట్ ప్లస్ ప్లస్ ఉంది. ఇక్కడ ఓపెన్ కర్లీ బ్రాకెట్ ఉంది, ఇక్కడ క్లోజ్ కర్లీ బ్రాకెట్ ఉంది. ఈ బ్లాక్ ఆఫ్ కోడ్ వైల్ లూప్ సంబంధించింది అనమాట. ఇక్కడ ఏముంది? కౌంట్ ప్లస్ ప్లస్ ఉందన్నమాట. కౌంట్ ప్లస్ ప్లస్ అంటే ఏంటి? ప్లస్ ప్లస్ అంటే ఏంటి? ఒక వాల్యూని ఇంక్రీజ్ చేయాలి. ఏ వాల్యూని ఇంక్రీజ్ చేయాలి? కౌంట్ కి ఉన్న వాల్యూని ఇంక్రీజ్ చేయాలి. కౌంట్ లో ఎంత ఉంది? 0 ఉంది. 0 ప్లస్ ప్లస్ అంటే 1 కదా. 0 ప్లస్ 1 ఎంత? 1 కదా. సో కౌంట్ లో ఎంత ఉంటుంది అప్పుడు? 0 ప్లస్ 1 1. కౌంట్ లో 0 పోయి ఎంత వస్తుంది? 1 వస్తుంది అనమాట. ఓకేనా? సో నెక్స్ట్ లైన్ లో రండి. నెక్స్ట్ లైన్ ఏముంది? n ఈజ్ ఈక్వల్ టు n మాడ్యులస్ 10. n ఈజ్ ఈక్వల్ టు n మాడ్యులస్ 10. n లో ఎంత ఉంది? 123 ఉంది. మాడ్యులస్ 10 అంటే 10 1s 2. సో చూడండి, ఇది మాడ్యులస్ సింబల్. మాడ్యులస్ ఎప్పుడు కూడా కోషియన్ నే కన్సిడర్ చేస్తుంది, కోషియన్ నే తీసుకుంటుంది, రిమైండర్ ని కాదు. సో అప్పుడు n లో ఎంత ఉంటుంది? అప్పుడు ఇది సాల్వ్ చేయగా వచ్చిన ఆన్సర్ n లో స్టోర్ అవుతుంది. n ఈజ్ ఈక్వల్ టు కదా, n మాడ్యులస్ బై 10. ఇది సాల్వ్ చేయగా వచ్చిన ఆన్సర్ n లో స్టోర్ అవుతుంది. ఎంత వచ్చింది? 12 వచ్చింది. అప్పుడు n లో 123 పోయి 12 వస్తుంది అనమాట. సో 12 వస్తుంది. సో మళ్ళీ లూప్ అనేది రిపీట్ అవుతుంది, పైకి వెళ్తుంది. వైల్ లూప్ ఏముంది? n గ్రేటర్ దెన్ 0 ఉంది. n లో ఎంత ఉంది ఇప్పుడు? 12 ఉంది కదా. 12 గ్రేటర్ దెన్ 0. 0 కన్నా 12 పెద్దదే కదా. 12 కన్నా 0 చిన్నదే కదా. కండిషన్ ఏమైంది? ట్రూ అయింది. కండిషన్ ట్రూ అయింది కాబట్టి వైల్ లూప్ అనేది లోపలికి వస్తుంది. వైల్ లూప్ ఏముంది? కౌంట్ ప్లస్ ప్లస్ ఉంది. కౌంట్ లో ఎంత ఉంది ఇప్పుడు? 1 ఉంది. కౌంట్ ప్లస్ ప్లస్ అంటే 1 వాల్యూ ఇంక్రీజ్ చేయాలా? కౌంట్ ప్లస్ ప్లస్ అంటే 1 వాల్యూ ఇంక్రీజ్ చేయాలి కదా. ఏ వాల్యూ? కౌంట్ వాల్యూ. కౌంట్ లో ఎంత ఉంది? 1 ఉంది. 1 వాల్యూ ఇంక్రీజ్ చేయాలి కదా. 1 ప్లస్ 1 ఎంత అయింది? 2 అయింది. అప్పుడు కౌంట్ లో ఉన్న వాల్యూ 1 పోయి 2 వస్తుంది అనమాట. ఓకేనా? మళ్ళీ నెక్స్ట్ లైన్ లో ఏముంది? n ఈజ్ ఈక్వల్ టు n మాడ్యులస్ 10. n ఈజ్ ఈక్వల్ టు n మాడ్యులస్ 10 కదా. సాల్వ్ చేయండి. n లో ఎంత ఉంది? 12 ఉంది. మాడ్యులస్ 10 ఉంది డివైడెడ్ బై 10 కదా. సాల్వ్ చేయండి. 10 1s 10. సో 2 వచ్చింది. సో మాడ్యులస్ ఎప్పుడు కూడా కోషియంట్ ని కన్సిడర్ చేస్తుంది, రిమైండర్ అని కాదు. అప్పుడు కోషియంట్ ఎంత ఉంది? 1 ఉంది. అప్పుడు n లో ఉన్న 12 పోయి 1 వస్తుంది అనమాట. ఓకేనా? మళ్ళీ లూప్ అనేది రిపీట్ అవుతుంది, పైకి వస్తుంది. పైకి వైల్ లూప్ రాగానే ఏముంది? n గ్రేటర్ దెన్ 0 ఉంది. n లో ఎంత ఉంది? 1 ఉంది. గ్రేటర్ దెన్ 0 కదా. కండిషన్ ఏమైంది? ట్రూ అయింది. ఎందుకు ట్రూ అయింది? 1 కన్నా 0 చిన్నదే కదా. 0 కన్నా 1 పెద్దదే కదా, గ్రేటర్ దెన్ కాబట్టి. సో కండిషన్ ట్రూ అయింది కాబట్టి వైల్ లూప్ లోపలికి వెళ్తుంది. వైల్ లూప్ ఏముంది? కౌంట్ ప్లస్ ప్లస్ ఉంది. కౌంట్ ప్లస్ ప్లస్ అంటే కౌంట్ లో ఉన్న వాల్యూకి 1 వాల్యూ ఇంక్రీజ్ చేయాలి. కౌంట్ లో ఎంత ఉంది? 2 ఉంది. 2 ప్లస్ 1 3 అయింది. సో కౌంట్ లో ఎంత ఉంటుంది అప్పుడు? 3 ఉంటుంది. సో మళ్ళీ ఈ కండిషన్ మళ్ళీ నెక్స్ట్ లైన్ లో నెక్స్ట్ లైన్ ఏముంది? n ఈజ్ ఈక్వల్ టు n మాడ్యులస్ 10 కదా. n ఈజ్ ఈక్వల్ టు n మాడ్యులస్ 10 కదా. సాల్వ్ చేయండి. n లో ఎంత ఉంది? ఇప్పుడు 1 ఉంది. మాడ్యులస్ అంటే 10 కదా. 10 zeros 1 వచ్చింది కదా. సో మాడ్యులస్ ఎప్పుడు కూడా కోషియన్ ని కన్సిడర్ చేస్తుంది, అంటే 0 తీసుకుంటుంది. కోషియన్ రిమైండర్ ని కాదు, కోషియన్ తీసుకుంటుంది. కోషియన్ ఎంత ఉంది? 0 ఉంది. n లో ఎంత ఉంటుంది అప్పుడు? 0 ఉంటుంది. సో మళ్ళీ రిపీట్ అయింది, లూప్ రిపీట్ అవుతుంది కాబట్టి పైకి వెళ్తుంది. ఈ కండిషన్ ఫాల్స్ అయిన వరకు లూప్ రిపీట్ అవుతూనే ఉంటుంది. n లో ఎంత ఉంది ఇప్పుడు? 0 ఉంది. 0 గ్రేటర్ దెన్ 0నా? కాదు కదా. 0 ఈక్వల్ టు 0 కదా. బట్ ఇక్కడ మనకి ఈక్వల్ లేదు. 0 గ్రేటర్ దెన్ 0 ఉంది. సో కండిషన్ ఏమైంది? ఫాల్స్ అయిపోయింది. కండిషన్ ఫాల్స్ అయిపోయింది కాబట్టి కండిషన్ అనేది బయటకు వస్తుంది. ఇక్కడ క్లోజ్డ్ బ్రాకెట్ ఉంది కదా, ఇది వైల్ లూప్ కి సంబంధించింది. ఓపెన్ బ్రాకెట్ క్లోజ్డ్ బ్రాకెట్ మధ్యలో ఉన్న బ్లాక్ ఆఫ్ కోడ్ అంతా వైల్ లూప్ కి సంబంధించింది. నెక్స్ట్ లైన్ లో వస్తుంది. నెక్స్ట్ లైన్ ఏముంది? ప్రింట్ ఎఫ్ ఉంది. ప్రింట్ ఎఫ్ అంటే వాల్యూ ప్రింట్ చేయాలి. ఏ వాల్యూ ప్రింట్ చేస్తుంది? ఓపెన్ బ్రాకెట్ క్లోజ్డ్ బ్రాకెట్ మధ్యలో ఏ వాల్యూ అయితే ఉంటుందో ఆ వాల్యూ ప్రింట్ అవుతుంది. అందులో ఏముంది? టోటల్ నెంబర్ ఆఫ్ డిజిట్స్ అని ఉంది. అది యాజ్ టీజ్ గా ప్రింట్ అయ్యి ఈజ్ ఈక్వల్ టు ప్రింట్ అవుతుంది. ఇక్కడ పర్సెంట్ ఉంది కదా, ఈ పర్సెంట్ లోకి కామా తర్వాత ఏ వేరియబుల్ ఉంటుందో ఆ వాల్యూ అనేది ఈ పర్సెంట్ లో స్టోర్ అవుతుంది. కామా తర్వాత ఉన్న వేరియబుల్ ఏంటి? కౌంట్ ఉంది. ఆ కౌంట్ లో ఏ వాల్యూ అయితే ఉంటుందో ఆ వాల్యూ పర్సెంట్ లోకి స్టోర్ అవుతుంది అనమాట. ఓకేనా? అర్థమవుతుందా? సో ఇది యాజ్ టీజ్ గా ప్రింట్ చేయండి. ఈజ్ ఈక్వల్ టు కౌంట్ లో ఎంత ఉంది? 3 ఉంది కదా. సో 3 వస్తాయి అనమాట. సో ఇది మన అవుట్పుట్ అనమాట. సో నెక్స్ట్ లైన్ లోకి వస్తాయి. నెక్స్ట్ లైన్ ఏముంది? రిటర్న్ 0 ఉంది. ఆ నెక్స్ట్ లైన్ లో క్లోజ్ కర్లీ బ్రాకెట్ ఉంది. ప్రోగ్రామింగ్ అనేది ఎండ్ అయిపోయింది అనమాట. ఎండ్ అయిన తర్వాత మనకు అవుట్పుట్ ఇలా కనబడుతుంది అనమాట. ఏముంది? ఎంటర్ ఏ నెంబర్ 123 ఇచ్చాం. అందులో ఎన్ని డిజిట్స్ ఉన్నాయి? నెంబర్ ఆఫ్ టోటల్ నెంబర్ ఆఫ్ డిజిట్స్ మొత్తం 3 ఉన్నాయి. అవి ఏంటి? 1 2 మొత్తం 3 నెంబర్సే కదా, 3 డిజిట్సే కదా. సో
సో 3 అని మనకు అవుట్పుట్ వచ్చింది అనమాట. సో మీరు ఇక్కడ n ప్లేస్ లో 1 మిలియన్ నెంబర్ ఇచ్చుకోండి, 1 crore నెంబర్ ఇచ్చుకోండి, మీకు అక్కడ అవుట్పుట్ లో ఎన్ని నెంబర్స్ అయితే ఇచ్చారో ఆ కౌంట్ చేసి మీకు అవుట్పుట్ అనేది కనపడుతుంది అనమాట. ఓకేనా? సో అర్థమైంది అనుకుంటా. మీకు చెప్తా చూడండి, మనం ఒక్కొక్క నెంబర్ కౌంట్ అవుతున్న కొద్ది ఒక్కొక్క నెంబర్ రిమూవ్ అయిపోతుంటది. ఇదేంటంటే మీరు అబ్జర్వ్ చేస్తారా, ఇక్కడ ఒక నెంబర్ యాడ్ అయితే ఇక్కడ ఒక నెంబర్ మనం రిమూవ్ చేస్తాం, వెనక నుంచి వస్తున్నాం. ఫస్ట్ ఎంత రిమూవ్ చేసాం, ఇక్కడ చూడండి, ఫస్ట్ చేసినప్పుడు ఎంత రిమూవ్ అయ్యింది, 3 రిమూవ్ అయిపోయింది. తర్వాత చేసేటప్పుడు 2 రిమూవ్ అయింది. తర్వాత చేసేటప్పుడు 1 రిమూవ్ అయింది. తర్వాత చేసేటప్పుడు 0 వచ్చింది. అంతేంటి, ఒక్కొక్క నెంబర్ రిమూవ్ చేస్తే ఇక్కడ కౌంట్ లో ఒక నెంబర్ యాడ్ అవుతుంది. చూసారా, మనం ఇక్కడ ఏం చేసాం, ఫస్ట్ లో 123 ఉండేది, తర్వాత ఎంత ఉంది, 12 వచ్చింది. అంటే ఇక్కడ 3 తీస్తాం, సో ఇక్కడ 1 యాడ్ అయ్యింది. సో తర్వాత చూసారా 12 వచ్చింది, 12 వచ్చేది 3 తీస్తాం. సో తర్వాత ఏం చేస్తాం, 2 తీస్తాం, ఇచ్చేసాం కదా, n మాడ్యులస్ 10, 2 తీస్తాం, అంటే 1 వచ్చింది. అంటే ఇక్కడ నెంబర్ పోయింది, ఇక్కడ నెంబర్ యాడ్ అయ్యింది, ఎంత వచ్చింది, 2 వచ్చింది. తర్వాత చూడండి 1 ఉంది, 1 తీస్తాం, 1 తీస్తే 0 ఉంటుంది. ఇక్కడ 1 తీస్తే కాబట్టి ఆ 1 ఇక్కడ యాడ్ అయ్యింది, ఎంత అయ్యింది, కౌంట్ లో 3 అయింది. మొత్తం 123 ఎన్ని ఉన్నాయి, 3 డిజిట్స్ ఉన్నాయి. ఆ 3 డిజిట్స్ మనకి కౌంట్ లో వచ్చిన 3 అనమాట. ఆ 3 ఇది. అర్థమైందా? సో మనకి ఎంత నెంబర్ అయినా ఇవ్వండి, మనం ఇక్కడ మాడ్యులస్ చేస్తామంటే ఒక్కొక్క నెంబర్ డిలీట్ చేసుకుంటూ వస్తున్నాం. ఏ నెంబర్ అయితే డిలీట్ అవుతుందో ఆ నెంబర్ ఇక్కడ కౌంట్ అవుతుంది అనమాట. ఇప్పుడు సపోజ్ ఇంత నెంబర్ ఉందండి, 15,675 ఉంది. ఫస్ట్ ఇది రిమూవ్ అవుతుంది సాల్వ్ చేయగానే. ఇక్కడ ఏముంది, 10 తో సాల్వ్ చేయండి, 15, 6, 7, 5 సాల్వ్ చేయండి, ఎంత వస్తుంది. ఫస్ట్ సపోజ్ n ప్లేస్ లో మనం ఈ నెంబర్ ఇచ్చాం, సాల్వ్ చేస్తే ఏమొస్తుంది, 10 1s are 5 6, 10 5s are 50, 6 7, 10 6s are 60, 7 5, 10 7s are ఎంత వచ్చింది, 5 ఉంది కదా. సో చూసారా, ఇక్కడ 5 తో లాస్ట్ కదా, మళ్ళీ ఇక్కడ పాయింట్ పెడితేనే కదా మనం 0 పెట్టగలం. సో ఈ మాడ్యులస్ ఎప్పుడు కూడా కోషియన్ నే కన్సిడర్ చేస్తుంది. కోషియన్ కన్సిడర్ చేస్తుంది, రిమైండర్ ని కాదు, కోషియన్ నే తీసుకుంటుంది. సో ఇక్కడ ఏమైంది, 5 రిమూవ్ అయిపోయింది కదా, ఆ 5 ఇక్కడ ఉంది కదా, ఆ 5 రిమూవ్ అయిపోయింది కదా, ఏమొచ్చింది ఇప్పుడు 1567 వచ్చింది. అంతే, ఇది వచ్చింది కదా. అది అనేది ఎందులో స్టోర్ అవుతుంది, n లో స్టోర్ అవుతుంది, మనం ఇచ్చిన నెంబర్ లో స్టోర్ అవుతుంది అనమాట. సో మళ్ళీ ఇది రిపీట్ చేస్తే ఏమవుతుంది, 7 పోతుంది. మళ్ళీ ఇది రిపీట్ చేస్తే ఏమవుతుంది, 6 పోతుంది. మళ్ళీ ఇది రిపీట్ చేస్తే ఏమవుతుంది, 5 పోతుంది. మళ్ళీ ఇది రిపీట్ అయితే ఏం పోతుంది, 1 పోతుంది. తర్వాత ఏమొస్తుంది, 0 వస్తుంది. ఇక్కడ 0 వచ్చింది కదా, కండిషన్ ఫాల్స్ అయిపోయింది. ఎన్నిసార్లు రిపీట్ అయిందో అన్నిసార్లు కౌంట్ అవుతుంది అనమాట. ఇక్కడ 1 2 3 అనేసి. సో మనం 123 ఇచ్చాం కాబట్టి 3 టైమ్స్ రిపీట్ అయింది కాబట్టి 3 డిజిట్స్ ఉన్నాయి అనమాట. అందుకే మనకు అవుట్పుట్ అనేది మనం ఇచ్చిన నెంబర్ లో 3 డిజిట్స్ అని వచ్చింది. ఇక్కడ ఎంత ఉంది, 1 2 3 4 5 ఉంది. సో ఇక్కడ 5 టైమ్స్ రిపీట్ అవుతుంది కాబట్టి మీకు కౌంట్ లో 5 అని వస్తుంది అనమాట. ఓకేనా? అర్థమైంది అనుకుంటా. సో నా ఎక్స్ప్లెనేషన్ లో కానీ కోడింగ్ లో కానీ ఏమైనా డౌట్ ఉంటే మాత్రం నా కామెంట్ సెక్షన్ లో తెలియజేయండి, నేను ఖచ్చితంగా మీ డౌట్ క్లారిఫై చేస్తాను. ఓకేనా? సో మన వీడియో మీకు అనిపిస్తే మన వీడియోకి లైక్ చేసి మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని ఒక 4 షేర్ చేయండి. థ్యాంక్ యూ.